వెల్కమ్ టు శ్రవంతి రాజు కెనడా కబుర్లు. ఈరోజు నేను మీకు వెజ్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. ముందుగా గ్రేవీకి కావాల్సిన ఐటమ్స్ తీసుకుంటున్నాను. ఆనియన్స్ అండ్ టొమాటోస్ వెజ్ దమ్ బిర్యానీకి కావాల్సిన వెజ్జెస్ క్యాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్ అండ్ పొటాటోస్. అందులోకి పసుపు, ఉప్పు, హోమ్ మేడ్ బిర్యానీ మసాలా ఇది ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇంకా ఎక్స్ట్రా ఏ పౌడర్ వేయను అనమాట, అందుకని 2 స్పూన్స్. కొంచెం గరం మసాలా, కారం మన టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవచ్చు, అది కూడా ఎవరికి ఇష్టమైతే అంత. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు. అంతకుమించి నేను వేసుకోవట్లేదు, టేస్ట్ ఎక్కువ మారిపోతుందని చెప్పేసి. మొత్తం అలాగా కలిపేసుకొని కొంచెం సేపు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే అది ముక్కలకి ఆ టేస్ట్ అంతా బాగా పడుతుంది అనమాట. అందుకని చెప్పి నేను ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకున్నాను. నెక్స్ట్ పొయ్యి మీద ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. యాలక్కాయలు, లవంగ, చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, ఇంకా వచ్చేసి నేను స్టార్ ఎనీస్, అనాస పువ్వు, అవన్నీ జాపత్రి, అవన్నీ వేసుకున్నాను అనమాట. అండ్ నాకు కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇందులో ఏంటంటే అల్లం వెల్లుల్లి బాగా వేగితే బిర్యానీకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లిని బాగా వేగిందాక చేసుకోవాలి. అందులో 1 స్పూన్ ఆఫ్ నేను నెయ్యి కూడా వేసుకున్నాను. నేతిలో ముక్కల్ని వేపుకుంటే వాటి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ముందుగానే నెయ్యి వేసేసుకున్నాను. ఇప్పుడు ఆ నెయ్యి అవన్నీ వేగినాక అందులో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని యాడ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మ్యాగ్నేట్ చేసిన ముక్కలన్నిటిని అందులో వేసుకున్నాక కొంచెం సేపు అందులో అలా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ముక్కలన్నిటికీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాలి కాబట్టి. అలా పట్టినాక మనం ముక్కలను తిప్పుకొని నేను ముందుగా గ్రేవీకి తీసుకున్నా కదా ఆనియన్ అండ్ టొమాటో పేస్ట్, అది యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు రైస్కి కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో రైస్ వాటర్లో నేను లెమన్ ఒకటి యాడ్ చేసుకున్నాను. మిగతా మనకి మసాలా దినుసులు మొత్తం అందులో యాడ్ చేసుకున్నాను అనమాట. ఇందులో వచ్చేసి నేను జీలకర్ర వేసుకున్నాను, షాజీరా వేయలేదు. జీలకర్ర రైస్కి బాగా పడితే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో మసాలా దినుసులు లైక్ యాలక్కాయలు, లవంగాలు, బిర్యానీ ఆకు అండ్ ఇంకా ఉప్పు కూడా నేను యాడ్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత గ్రేవీ కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత గ్రేవీకి ఉడకడానికి ముక్కలకి నేను సరిపడినంత హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని గ్రేవీకి హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ లోపల ఇటు సైడ్ వాటర్ హీట్ ఎక్కిపోయినాయి, బాయిల్ అయిపోతున్నాయి. బాయిల్ అయిపోయిన వాటిల్లోనే మనం ఈ కడిగి పెట్టుకున్న బిర్యానీ రైస్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. రైస్ని యాడ్ చేసేసుకుంటే ముందుగానే యాడ్ చేసుకుంటే బాగా ఉడకదు. ఇప్పుడు హాట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత యాడ్ చేసుకుంటే రైస్ క్విక్గా ఉడికిపోతుంది. రైస్ ఉడకడం కోసమని నేను కొంచెంసేపు మూతతో పెట్టేసుకొని రైస్ని ఉడకనిచ్చుకున్నాను. ఈ లోపల ఈ గ్రేవీలో కొంచెం నేను కాజు పేస్ట్ని యాడ్ చేసుకున్నాను అనమాట. ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. సో ఇది అడుగంటకుండా కొంచెం అలా తిప్పుకుంటూ ఉండాలి. అడుగంటినా కానీ బాగానే ఉంటుంది లోపల టేస్ట్ కూడా. సో మనం ఏంటంటే అడుగంటితే బాగోదు అనుకుంటాము, కానీ టేస్ట్ చాలానే బాగుంటుంది. ఈ లోపల రైస్ ఉడికిపోతాయి అన్నమాట. రైస్ ఉడికిపోయిన తర్వాత రైస్ని మనం జస్ట్ రైస్ ముద్ద కాకుండా లైక్ పలుకుగా కాకుండా కొంచెం పొడి పొడిగా రావడం కోసం అని చెప్పేసి నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని అగైన్ కొంచెం మెత్తబడినాక ఉడకనిచ్చాను. లైక్ 80% వరకు ఉడకనిచ్చుకున్నాను నేను రైస్ మొత్తాన్ని. అలాగ ఉడకపెట్టేసుకుంటే మనకి వాటర్ క్వాంటిటీ అనేది హెవీ అవ్వకుండా బిర్యానీ అనేది పొడి పొడిగా రావడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఆ వాటర్ని డ్రైన్ చేసుకుంటా ఉడికిపోయిన రైస్ని నేను బిర్యానీ దమ్ మీద చేసేసుకున్నాను అనమాట. సో అదంతా మనం కుక్ చేయడానికి హోల్ ద ప్రాసెస్ లైక్ దమ్ మొత్తం ఆ రైస్కి ఫ్లేవర్కి పట్టడానికి మనం చాలా స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అండ్ నేను కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా కలర్ కోసం నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.